అందమైన పచ్చని పొలాల మధ్యలో ఉండే వేములూరు అనే పల్లెటూరులో రాజు అనే యువకుడు జీవించేవాడు. చిన్నప్పటి నుంచే వంట అంటే అతనికి అపారమైన ఇష్టం. అమ్మతో కలిసి దోశలు, ఇడ్లీలు, వడలు నేర్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తనకి ఒక చిన్న కల వచ్చింది. మన ఊర్లోనే మన చేత్తో చేసిన రుచులను అందించాలి అనుకున్నాడు రాజు. అలా రైతు బజార్ దగ్గర రాజు ఒక చిన్న టిఫిన్ బండి పెట్టాడు. మొదట్లో జనం రాని వాళ్ళు తర్వాత తర్వాత కల అలవాటు అవుతూ రాజు రుచి చూసి ఆశ్చర్యపోయారు. రాజు చేసే దోశలు బంగారు రంగులో మెరిసేవి. ఇడ్లీలు మబ్బుల్లా మృదువుగా ఉండేవి. చట్నీ, సాంబార్ వాసనతో ఉదయం అంతా నిండిపోయేది. కొద్ది రోజుల్లోనే ఊరంతా చెప్పుకునేది, రాజు టిఫిన్ బండి రుచి మరెక్కడా రాదు. ఒకరోజు పెద్ద క్యూతో రాజు ఒంటరిగా అయోమయానికి గురయ్యాడు. అప్పుడు పక్కనే ఆడుకుంటున్న చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మేము సహాయం చేస్తామని చేతులు చాపారు. ఒకరికి ప్లేట్లు ఇవ్వమన్నాడు, మరొకరికి చట్నీ పోయమన్నాడు, ఇంకొకరు దోశలు టేబుల్కి తీసుకెళ్లారు. పిల్లల నవ్వులు, బండి చప్పుడు, తినేవాళ్ళ ఆనందం ఆ ఉదయం రాజుకి ఎన్నటికీ మర్చిపోలేని రోజైంది. సహాయం చేసే చేతులు, ప్రేమతో చేసిన పని, అదే రాజును విజయపదంలో ముందుకు నడిపించాయి. కొంతకాలానికి రాజు టిఫిన్ బండిని చిన్న శుభ్రమైన హోటల్లో మార్చుకున్నాడు. ఇప్పుడు